ఇక వరంగల్ 1 డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చెప్పారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సమ్మె సైరన్ మోగింది. నిన్న అర్ధరాత్రి నుంచి బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భం. 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెనైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. 40 రోజుల క్రితం నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో అప్పటి నుంచి పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఒక కమిటీని ఫామ్ చేసింది. ఐఏఎస్లతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేసి మీ సమస్యలను 4 వారాల్లో పరిష్కరిస్తామన్నటువంటి ఒక హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మేము 40 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చి కొట్లాడుతున్నాం, మీరు పట్టించుకోవడం లేదు, పట్టించుకోలేదన్నటువంటి ఒక అంశాన్ని ఆర్టీసీ కార్మికులు చెప్తూ మీ హామీల మీద మాకు నమ్మకం లేదన్నటువంటి అంశంలో భాగంగా సమ్మె సైరన్ మోగించారు. సమ్మె బాట పట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండ బస్టాండ్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ హన్మకొండ జిల్లా పరిధిలో మనం చూసినట్టయితే వరంగల్ 1, వరంగల్ 2 డిపోలకు సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఆర్టీసీ కార్మికులుగా? మీ డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఏం చెప్తారు? మా ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021-25 పే స్కేల్ను అమలు చేయాలి, ముఖ్యంగా యూనియన్లను పునరుద్ధరించాలి. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ కేటాయిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కింద వాళ్ళు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో వాళ్లే పెట్టిండ్రు ఈ అంశాలన్నీ. మీకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తాం, మీకు అన్ని విధాలా మేము చేస్తామని 2.5 సంవత్సరాల నుండి తాత్సారం చేస్తూ మొత్తం ఇంతవరకు మాటలతోనే గడుపుతాను కానీ ఏం లేదు. మరి ఒక్కటి ఆలోచించండి, మీరు మహాలక్ష్మి పథకాన్ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు, మరి మొత్తం దాన్ని సక్సెస్ చేసిన వాళ్ళని పట్టించుకోరా? మేము అడిగేది అదే. మీ డిమాండ్లు ఏంది? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకున్నటువంటి తీరు ఏం చెప్తారు? మా వల్ల చాలా ఆయనకు ఏమనిపిస్తుంది, మరి మమ్మల్ని అసలే పట్టించుకోవట్లేదు. ఈ మహాలక్ష్మి స్కీమ్లు వచ్చిన దగ్గర నుంచి మేము ఎంత కష్టపడుతున్నామో, ఆరోగ్యాలు కూడా క్షీణించినాయి. అసలు లేవాలంటే కూడా ఒకప్పుడు డ్యూటీ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా చేసేది, ఇప్పుడు అసలు లేవడానికి కూడా చేతనైతే లేదు. అసలు చాలా ఇబ్బందితోటి చేస్తున్నాం. అసలు ఒక దగ్గర టికెట్ ఇచ్చినా కూడా ఆ టికెట్ ఇవ్వలేదా అని మళ్ళీ చూసుకుంటున్నాం. వాళ్ళకి జనం అది మగవాళ్ళకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇస్తున్నాం. అట్లా కూడా అసలు అంత మైండ్ అంతా ఇలా చేస్తున్నారు. అయినా కష్టపడుతూ చేస్తున్నాం మేము. మరి మాకు ఇచ్చే గవర్నమెంట్ చేయాలనేసి అని చెప్పి మేము ఆంధ్రాలో చేసిండ్రు, మరి వాళ్ళకి చేసినట్టుగా మాకు కూడా చేస్తే బాగుండేది. మాకు కూడా చేస్తారనేసి అని కోరుకుంటే మాకు చేయలేదు. మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలి, మాకు 2 పిఆర్సీలు రావాలి, ఆ పిఆర్సీ ఇప్పించండి. మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం మేము, మాకు అవి మాత్రమే ఇవ్వండి, మేము వేరే అడగట్లేదు. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు పిఆర్సీలు ఇవ్వండి. మాకు మీ డిమాండ్ ఏం చెప్తారు? 32 డిమాండ్లు ముందు పెట్టారు కదా, అసలు ఏం చర్చలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వంతో? సార్ 32 మేము సమ్మెకి నోటీస్ ఇచ్చి 45 రోజులు అయిందండి. 45 రోజులలో 32 డిమాండ్లు పెట్టినామండి. 32 డిమాండ్లు అవి మాకు ప్రభుత్వం మీద భారం పడే డిమాండ్లు కాదండి. ఎందుకంటే ఆల్రెడీ మా విలీన ప్రక్రియ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందండి, గవర్నర్ మేడం దగ్గర కూడా అయిపోయింది. అసలు ఆల్మోస్ట్ బిల్లు మొత్తం పాస్ అయిపోయింది. జస్ట్ ఒక అపాయింట్మెంట్ డే ఇస్తే అయిపోతుంది. అపాయింట్మెంట్ డే ఇచ్చిపోక ఆ సార్ అట్లా అన్యాయం చేసిండు. ఈసారి వచ్చి ఏమో చేస్తారని మేము ఇట్లా అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ అభయాస పార్టీ మంచిగా ఇస్తారు, మేము నమ్ముకున్నాము. కానీ వాళ్ళు మాకే ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు. వాళ్ళు రాగానే మహాలక్ష్మి స్కీమ్ అయితే 48 గంటలలో పెట్టుకున్నారండి. వాళ్ళు పెట్టిన 6 వాటిలలో గ్యారంటీలలో. మరి మాది కూడా మేనిఫెస్టోలో పెట్టిరు సార్. మేము 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్. మేము రాగానే ఏం అడుగుతలేము, మాకు రాగానే ఇయ్యమనే అంత స్వార్థపరులం కూడా కాదు. మేము 2.5 సంవత్సరాలు ఎంత ఓపిక పట్టాలో అంత ఓపిక పట్టినాం సార్. మాకు రెండు పిఆర్సీలు రావాలి సార్, మా అపాయింట్మెంట్ ప్రకటించండి. ఏ డిమాండ్తో మీరు సమ్మె బాట పట్టాల్సి వచ్చింది? సరే, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, అధికార పార్టీకి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము ఆర్టీసీ కార్మికులము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మాకు ఫలానాది ఇవ్వండి అని చెప్పి మీ దగ్గరికి అభ్యర్థించట్లేదు. కేవలం మీరు ఎన్నికల కంటే ముందు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మా నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే నిలబెట్టుకోవాలని చెప్పేసి దాని పట్ల మీరు చిత్తశుద్ధితో ఆ హామీలను నెరవేర్చాలని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరే ఎలాంటి గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మొన్నటికి మొన్న గౌరవలేనటువంటి మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు ప్రతిపక్ష పార్టీల మాయలో పడి సమ్మెకు వెళ్ళకండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు ఆ మాట కనుక సరైనది అని
అనుకుంటే 55 రోజుల సమ్మె మేము చేసిన నాడు మీరు మమ్మల్ని ఉసుగొల్పే మాటను కూడా మీరు ఏకీభవిస్తారా? దాన్ని మీరు అంగీకరిస్తారా? మేము ఖచ్చితంగా మా అంతటా మేము కార్మికులు వారంతట వాళ్ళుగా స్వచ్ఛందంగా ఈ సమ్మెకు పాల్పడుతున్నారు. ఈ సమ్మె పాల్పడడానికి కారకులు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. మరొక మహిళా ఉద్యోగులు ఏం చెప్తారమ్మా? ఏం డిమాండ్లను ఆ ప్రభుత్వం ముందుంచారు? మీ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏంటి? మేము ప్రత్యేకించి మా డిమాండ్లు ఏంటో ఏం లేదు సార్ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం. మా ఏం గొంతెమ్మ కోరికలు కాదు. తాను పెట్టిన మేనిఫెస్టోలో ఏమంటారు, నేను విలీనం చేస్తా, ఫస్ట్ సంతకం మీ ఆర్టీసీలకే పెడతా, మీ గవర్నమెంట్లో కలుపుతా అన్నారు. విలీనం చేయింది. అప్పుడు గవర్నర్ సాయి గారు కూడా గెజిటెడ్ సంతకం చేసిరు. అంత ప్రక్రియ కంప్లీట్ అయింది. ఓన్లీ అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలి. వాళ్ళు చెప్తున్న ప్రకారంగానే అపాయింట్మెంట్ డేట్ ని అడుగుతున్నాం. అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి రావాల్సిన బకాయిలు ఇప్పించి సంస్థను కాపాడండి. అవుట్ సోర్సింగ్ లో పెట్టి ఇప్పుడు సంస్థను నడిపిస్తాము, మీరేం చేస్తారంటే కరెక్ట్ కాదు సార్. మీరు మీరు అన్నట్టు ప్రకారంగానే మీరు రావాల్సిన బకాయిలు ఇప్పించి సంస్థను కాపాడండి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చాప కింద నీరు లాగా మెల్లమెల్లగా విస్తరిస్తున్నారు. ఇప్పుడు వరంగల్ 2 డిపో మొత్తం జేబీఎం బస్సులతో నిండిపోయింది. ఒక్క ఎలక్ట్రిక్ మన ఒక డిపార్ట్మెంట్ బస్సు లేకుండా చేసిరు. అంటే మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేస్తున్నారా? అంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారా? ఈ ప్రైవేటీకరణ చేస్తుంటే సరైనది కాదు. మన ఆర్టీసీని మాకు తల్లి లాంటిది. మా తల్లి లాంటి ఆ సంస్థను మా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని వెలగొట్టినట్టుగా ఉంది. ఇది మీరు కరెక్ట్ కాదు. మొత్తంగా తమతో సమ్మె విరమింపజేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నటువంటి అంశాన్ని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. తమవి గొంతెమ్మ కోరికలు కాదన్నటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆర్టీసీ కార్మికులు హన్మకొండ జిల్లా కేంద్రంగా అయితే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.